శైలజ విజయనగరం ప్రభుత్వ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయులు పనిచేస్తాం. అయితే మామూలుగా మనం వాయించే దారుమేళకి గాత్రం కూడా ఒక వీణ అని చెప్తారు కదా, ఆ రెండింటికి సామ్యాన్ని ఈ మాటలో విన్నాను. అవును, యాక్చువల్గా అది చాలా పెద్ద సైన్స్ అండి. ఐత్రేయ బ్రాహ్మణ చెప్పింది ఏంటంటే ఆయన మానుషి వీణ దైవ వీణ అని రెండు ఉన్నాయి. దైవ వీణ అన్నది మనలో ఉన్న వెన్నుముక్క, అది దేవుడు చేసిన వీణ. సో మనందరం వీణలో యాక్చువల్గా మనలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పైనల్ కార్డ్. మనందరం వెన్నుముక్క లేకపోతే మనం లేము. సో మనం వీణలు, కానీ మనం తయారు చేసిన ఇది దేవుడు. సో దాన్ని దైవ వీణ అన్నారు. మానుషి వీణ అన్నది ఇది మనుషులు తయారు చేసిన వీణ. సో దీనికి మనలో ఉన్న స్పైనల్ కార్డ్కి ఏంటి సిమిలారిటీ? మోక్షానికే ఈ ఇన్స్ట్రుమెంట్ అన్నది. 24 మెట్లు మనలో ఉన్న 24 వర్టిబ్రేస్, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు అండి, సారీ. యా, సో ఈ స్వరస్థానాలన్నీ కూడా సైజ్ కూడా మీరు చూసారంటే స్పైనల్ కార్డ్లో ఉన్న సైజ్కి దానికి సేమ్ అలాగే ఉంటుంది. వాయించడం కూడా, వాయించేటప్పుడు మీరు కింద ఫ్రెట్స్లో మీరు వాయించారంటే డైరెక్ట్గా ఇక్కడ యాక్టివేట్ చేస్తుంది. అంటే వెనుముక కింద 24 మెట్లలో పైన సర్వికల్ 7, అంటే నెక్ రీజన్ స్థాయి 7 అనమాట, 7 ఫ్రెట్స్. దాని తర్వాత కింద లంబార్ రీజన్ అంటారు, అందరికీ అక్కడే ప్రాబ్లం వస్తుంది. లంబార్ రీజన్ అది 5 మెట్లు. 5కి 7కి మధ్య ఉన్నవి 12, అది థొరాసిక్, అది మధ్యలో డార్సల్ అంటారు. సో మనకి చక్రాలు ఎప్పుడు ఇంట్లో వీణ ఉంటే అది మేడం కరెక్ట్గా పెట్టుకోవాలి. అది బాగా, అది ముఖ్యంగా అందరు కాకపోయినా వీణ సిద్ధి పొందిన వాళ్ళు, వీణలో సిద్ధి పొందిన వాళ్ళు, పొందదలుచుకున్న వాళ్ళు, సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ వీణ మెట్లన్నీ స్వరస్థానాలు కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి. లేకపోతే అది మన వెన్నుముకని ఎఫెక్ట్ చేస్తుంది. అంత ఇది ఉంది కనెక్షన్. అది ఫస్ట్ సరిగ్గా పెట్టుకుని మాధురి దేవి గారు ఎలా మెయింటైన్ చేశారు అలా చేయాలి. వీణల్ని అలా అంత అందంగా మెయింటైన్ చేస్తే అది వాయించి ఏమవుతుందంటే వీళ్ళకి ఏమవుతుందో మీకు అలాగే అవుతుంది. సో అంత దగ్గరతనం అన్నమాట. సో దాన్ని పూజ చేసి యాక్చువల్గా అందులో అమ్మవారు మనం వాయిస్తుంటే మనలో ఉన్న దైవతత్వం కదా, అందరిలోనూ ఉంది. అందరిలో దేవుడు ఎవరు ఒకళ్ళలో కదా, అందరిలోనూ అమ్మవారు ఉంది. అమ్మవారు అంటే కుండలిని శక్తి, సర్పెంట్ పవర్. అక్కడ మూలాధార చక్రం దగ్గర కాయిల్డ్ సర్పెంట్. సో వాయిస్తున్న కొద్దీ మనం దాన్ని అమ్మవారిని మనం లేపుతున్నాం. సో అమ్మవారి శక్తి దాంట్లో వెళ్ళి వీణలకి హారతి ఇవ్వడం, వెళ్ళి వీణలకి ఎలాగైతే మనం పూజ రూమ్లో ఏమేమి చేస్తామో అవన్నీ వీణలకి చేసి అవన్నీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన తత్వం దాంట్లోకి వెళ్తాం కదా. సో దట్ ఇస్ మీరు అడిగిన ప్రశ్నకి ఇది కావాల్సింది.